అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః. 26వ తారీఖు మే నెల నుంచి 1వ తారీఖు జూన్ వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు 12 రాశులకు వార ఫలాలు ఎలా ఉందో తెలుసుకుందాం. అలాగే గ్రహాల స్థితులు ఎలా ఉన్నాయి, ముఖ్యంగా మీ యొక్క గోచారమే కాదు జాతకరీత్యా కూడా చెప్పగలిగితే ఎలా ఉంటుంది అలాంటి విషయాలు కూడా మనం తెలుసుకుందాం. ఈ వారం కానీ గమనించే మనకు బుధగ్రహం మేషరాశిలో, సూర్యుడు, శుక్రుడు, గురువు వృషభ రాశిలో, కేతువు కన్యా రాశిలో, రాహు వచ్చేసి మీనరాశిలో, కుజుడు మీనరాశిలో, శని కుంభరాశిలో, చంద్రుడు ధనుసు, మకరం, కుంభరాశిలో సంచరిస్తున్నారు. ఈ సంచారాన్ని బట్టి 12 రాశులకు ఎలా ఉందో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ వారం కానీ చూసుకుంటే మనకు ఆదివారం నుంచి శనివారం వరకు మూలా నక్షత్రం నుంచి ఉత్తరాభాద్ర నక్షత్రం వరకు తదియా తిథి నుంచి నవమి తిథి వరకు కూడా ఈ యొక్క వార ఫలాలు ఉంటాయని తెలుసుకుంటాం. ముఖ్యంగా మీరందరూ కూడా మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ని నా యొక్క వాట్సాప్ నెంబర్కి పంపించండి. మీ జాతకాలు రెడీ అవుతాయి. మీతో ఫోన్లో మాట్లాడతాను, పరిహారాలు చెప్తాను. జాతకం మొత్తం 50 పేజీలు ఉంటుందండి. మీకు అది మెయిల్ కూడా చేస్తాను. మీ చేత వాయిస్ రికార్డ్ కూడా చేయించి మీ జాతకాన్ని చదివి వినిపిస్తాను. ఇకపోతే ఏ సమస్యకు వచ్చినా సరే అండి, దానికి సొల్యూషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సొల్యూషన్ లేకుండా ఏ సమస్య పుట్టదండి. కాబట్టి మీరందరూ కూడా మీ జాతకాలు చదవడానికి నన్ను కాంటాక్ట్ చేయండి. చిన్నగా గురుదక్షిణ ఉంటుంది, చాలా నామినల్గా ఉంటుంది. అందుకే నా పేరు కూడా అందరూ thesimpleastrologer.com అని అంటారు. ఈ ఛానల్ని మీరందరూ సబ్స్క్రైబ్ చేయాలి. మీ బంధువులకు, స్నేహితులకు నా గురించి తెలియజేస్తారని చెప్పేసి మా ఆశీర్వాదాలు మీ కుటుంబంపై ఎప్పటికీ ఉంటుందని చెప్పి తెలియజేస్తూ కుంభరాశి వాళ్ళకి ఈ వారం అంటే 26వ తారీఖు మే నుంచి 1వ తారీఖు జూన్ వరకు శని యొక్క స్థితి బట్టి, ఇతర గ్రహాల స్థితిని బట్టి చాలా బాగుంది. ప్రశాంతంగా ఈ వారం అంతా గడుపుతారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. సంతోషంగా, ఆనందంగా విందులు, వినోదాల్లో పాల్గొంటారు. మానసిక స్థితి దృఢంగా ఉంటుంది. మీకు డబ్బు విషయంలో ఎన్నో రోజుల నుంచి ఉన్న పెండింగ్ అమౌంట్స్ అన్నీ కూడా ఈ వారం రావాల్సిందే. కుటుంబంలో సంతోషం ఉంటుంది. పిల్లల చదువులు చాలా డెవలప్ అవుతాయి. బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు పెద్దగా లభించదు. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు, విలువైన వస్తువులు ఏదైనా సరే కొనడానికి ఎంతో అనుకూలమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తల్లి ఆరోగ్యం బాగుండడం మీకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. పిల్లల యొక్క చదువుల కోసం విదేశాలకు వెళ్ళాలి, పై చదువులు చదవాలనే వాళ్ళకి కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ప్రయాణాల్లో అనుకూలత తక్కువగా ఉంది. ముఖ్యంగా ఈ వారం తెలివి తక్కువ నిర్ణయాలు తీసుకుని ఇబ్బంది పడే అవకాశాలు లేకపోలేదు. ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. శత్రువులు కూడా మిత్రులయ్యే అవకాశాలు లేకపోలేదు. ముఖ్యంగా భార్య భర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి ఎంతో సంతోషంగా, ఆనందంగా గడుపుతారు. పెళ్ళి కాని వాళ్ళకు పెళ్లి కుదురుతుంది. దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారు. పార్ట్నర్షిప్లో వ్యాపారాలు కలిసి వస్తాయి. ముఖ్యంగా అదృష్టంగానే చూసుకుంటే ఈ వారం మీకు అదృష్టం చాలా బాగుంది. మంచి అదృష్టవంతులు అవుతారు. తండ్రి సహకారంతో అన్ని పనులు పూర్తి చేస్తారు. భాగ్యస్థితి బాగుంది. అలాగే ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కూడా ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, కొత్త ఉద్యోగంలో అవకాశాలు, వీసాలు సమయానికి రావటం అద్భుతంగా ఉందన్నమాట. వ్యాపారం చేసే వాళ్ళకి, కుంభరాశి వాళ్ళకి అందరికీ కూడా ఇప్పుడు చాలా మంచి టైం అన్నమాట. కొత్త కొత్త పెట్టుబడులు, కొత్త కొత్త వ్యాపారంలో మార్గాలు వెతకటం, అందులో ఇన్వెస్ట్ చేయటం ఈ వారమంతా కూడా అద్భుతంగా ఉందని చెప్పొచ్చు. ముఖ్యంగా కుంభరాశి వాళ్ళందరికీ ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. ఈ వారం మీరందరూ కూడా నీలాంజన సమావాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం అనే మంత్రాన్ని 19 సార్లు చదువుకోండి. సక్సెస్ మీదే. అందరూ విన్నారు కదా 12 రాసులకు ఏ విధంగా చెప్పాను. ఇక మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం నన్ను కాంటాక్ట్ చేస్తారని పైన ఇచ్చిన 3 నెంబర్లో మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ని పంపిస్తే మీ జాతకం మొత్తాన్ని నేను రెడీ చేసి మీతో 15 నిమిషాలు మాట్లాడి పరిహారాలు చెప్పి జాతకాన్ని మీకు మెయిల్ కూడా చేస్తానని చెప్పి తెలియజేస్తూ, దాని కొరకు చిన్నగా గురుదక్షిణ ఉంటుందని తెలియజేస్తూ, మీ అందరూ కూడా thesimpleastrologer.com అనే ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ బంధువులకి, స్నేహితులకి నా గురించి తెలియజేస్తారని ఆశిస్తూ సర్వే జన సుఖినో భవంతు.